నమస్కారం అండి. నా పేరు గ్రంథి రాజేశ్వరి, మాది కాకినాడ. నేను టెర్రస్ గార్డెనింగ్ లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాను. నా టెర్రస్లో నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ గ్రో చేసుకుంటున్నాను గత 5-6 సంవత్సరాలుగా. నేను నా టెర్రస్ గార్డెనింగ్లో నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు నాకు అవసరమైన, మా ఇంటికి అవసరమయ్యే ఆర్గానిక్గా నేను అన్ని వెజిటేబుల్స్ గ్రో చేసుకుంటున్నాను. కాకర, బీర, దోస, టమాటా, వంకాయలు, చిల్లీస్ అండ్ లీఫీ వెజిటేబుల్స్, పుదీనా, తోటకూర, పాలకూర, బచ్చలి, మాకు అవసరమైనవన్నీ కూడా, మా ఇంటికి అవసరమయ్యేవన్నీ కూడా నేను ఆర్గానిక్, ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా నేను గ్రో చేసుకుంటున్నాను. ఈ కనకాంబరాలండి, నేను స్టెమ్ కటింగ్ పెట్టాను. 4 partsలో పెట్టాను స్టెమ్ కటింగ్. 4 to 5 స్టెమ్స్ పెట్టాను. అన్నీ సక్సెస్ అయినాయి. మనం ప్రూనింగ్ బాగా చేస్తూ ఉంటే బ్లూమింగ్ బాగా వస్తుంది. బ్లూమింగ్ అయిపోయాక మనం కట్ చేసుకుంటూ ఉంటే మంచి ఎరువులు, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు, మస్టర్డ్ కేక్స్ అవి ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది. చిన్న ఫ్రూట్ అండి, క్యాన్సర్ కూడా ఇది ఎక్కువ వాడుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ప్లాంట్ ఇది కూడా. ఇది మనకి ఇలా రెడ్గా ఉన్న ఫ్రూట్స్ అయితే కొంచెం పుల్లగా ఉంటాయి. ఇట్లా బ్లాక్ అయిన ఫ్రూట్స్ మనకి ఓవర్ రైప్ అయినవి మంచి స్వీట్గా ఉంటాయి. ఇవి కూడా మనకి తినవచ్చు. ఇది బిల్వదళం, మారేడు పత్రం అని కూడా అంటాము, దేవుడికి యూజ్ చేసుకుంటాము. ఇది కూడా నేను నర్సరీలోనే తీసుకున్నాను. ప్లాంట్ తీసుకున్న స్టార్టింగ్లో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్. కాస్మోస్ అండి, సింగిల్ పెటలు. ఇది మన సీడ్స్ నుంచి గ్రో చేసుకోవచ్చు. ఇట్లా డ్రై అయిపోయినవన్నీ మనం సీడ్స్ లాగా వేసుకుంటే మనకి సపరేట్ సాప్లింగ్స్ అవి వస్తాయి. మనం కావాలంటే చేసుకోవచ్చు. ఇది ముద్దమందారంలో ఎల్లో అండి. ఇది కూడా నేను స్టెమ్ కటింగ్గా పెట్టాను. మా సిస్టర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇది స్టెమ్ కటింగే, చాలా పెద్దదయ్యింది. ఇది కూడా బ్రాంచెస్ కట్ చేస్తూ ఉంటాను, మల్టిపుల్ అయినాయి. ఫ్లవర్ కూడా చాలా పెద్దది వస్తుంది. ఇది ఆరెంజ్. ఇది కూడా ఆరెంజ్ అండి. ఇప్పుడు సమ్మర్లో బ్లూమ్స్ బాగా వస్తాయి, బడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది లోకల్ నర్సరీలో తీసుకోవడం అయితే జరిగింది. ప్లాంట్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇది గుత్తులుగానే ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి ఫ్రూటింగ్. ఇది కూడా చాలా మంచి ప్లాంట్, నాకు నచ్చిన నా ఫేవరెట్ ప్లాంట్లో ఇది ఒకటి. కలరు రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ డైలీ 1 to 10 ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి దీనికి. సమ్మర్లో బాగా వస్తాయి కదా మల్లెలు, అందరికీ ఇష్టం ఉంటుంది మల్లెలు అంటే. ఇవి బ్రహ్మకమలం, మన కాకినాడ మీట్లో తీసుకున్నాను. జస్ట్ ఒక లీవ్ పెట్టానంతే, సక్సెస్ అయినాయి అన్నీని. ఇదొకటి, ఇదొకటి. కొంచెం మనకి వర్షాలు పడ్డాక రిపోర్ట్ చేసుకుందామని అట్లా పెట్టి ఉంచాను అందాక. ఇది పారిజాతం ప్లాంట్ అండి, నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇదొకటి. నేను ఫస్ట్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు తీసుకున్న ప్లాంట్ ఇదొకటి. ఇది నవంబర్ టు ఫిబ్ బాగా వస్తాయి బ్లూమ్స్. సమ్మర్ కదండి, సీజన్ అయిపోయింది. గుల్ క్రీపర్ అండి, రాధా మనోహర్ అని అంటారు మనకి తెలుగులో. ఇది మంచి క్రీపరు. ఇది మనకి గ్రౌండ్లో వేసుకుంటే 4 to 5 స్టేజెస్ వరకు కూడా వెళ్ళిపోతుంది ప్లాంట్. చాలా బాగుంటుంది. ముద్ద వెరైటీ.
సన్నజాజ్ అంటే సమ్మర్లో బ్లూమ్స్ వస్తుంటాయి కదా, మనకి ఎట్లా అయిపోయిన స్టెమ్స్ కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఇది ఇయర్లీ అంతా వస్తుంది, బాగా సమ్మర్లో ఎక్కువ వస్తుంది. వరహాల్ ప్లాంట్ రెడ్ ఎప్పుడు పూస్తూనే ఉంటుంది, 8 years నుంచి ఉంది ఇది మన దగ్గర. ఇట్లా బ్లూమింగ్ బడ్స్ లేని స్టెమ్స్ మనం కట్ చేసుకుంటే సేమ్ ఎవ్రీ స్టెమ్ ఇలా మొగ్గులతో ఉంటుంది. ఇది మదర్ ఆఫ్ 1000 ప్లాంట్. చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను, బాగా అయింది. ఆ పెట్టింది ఆ చిన్న దాంట్లోనే ఉంచేసాను, అట్లానే ఉంది అది. ఇది ఫిలోడెండ్రాను, ఇది ఇండోర్ ప్లాంట్. లిప్స్టిక్ ప్లాంట్ అండి ఇది. ఇది కూడా చాలా స్టెమ్స్ వచ్చినాయి, తీసుకొని మనం సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇందులో 3, 4, 5, 6, 7 ఉన్నాయి, మనం మల్టిపుల్ స్టెమ్స్ ఉన్నాయి పెట్టుకోవచ్చు. ఈ టెక్టిల్ వైన్లో గ్రీన్ కాదు, బ్లాక్ షెడ్ ఉంటుంది కదా అది. ఇందులోనే లిల్లీ బల్బ్ ఉంది. ఇది కూడా మొన్న మనకి ఇంట్లో ఇచ్చారు ఏంటి, డిసెంబర్ ప్లాంట్ స్టెమ్. పాట్స్ ఖాళీ లేక మేము అందులోనే పెట్టేసాము. ఇది హ్యాంగింగ్లో 4 types పెట్టానండి. 1, ఇది 2, ఇది టెక్టిల్ వైన్ 4, స్పైడర్ ప్లాంట్ 5. ఇది నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్లో గ్రేప్ అండి. 2 varieties తీసుకున్నాను, బ్లాక్ ఒకటి, గ్రీన్ ఒకటి. ఇది ఒక్క ప్లాంట్, ఇది ఒక్క ప్లాంట్. 6 months అయింది, రాజమండ్రిలో తీసుకున్నాను నర్సరీలో. ఇది స్వీట్ లెమన్ అండి, పెద్ద ప్లాంట్ నుంచి కట్ చేసిన స్టెమ్ కటింగ్తో గ్రో చేసిన ప్లాంట్. ఇది సక్సెస్ అయింది అది కూడా. ఇది మెడిసినల్ ప్లాంట్స్లో ఇన్సులిన్ ప్లాంట్ అండి. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది ప్లాంట్. డైలీ 1 leaf తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది బ్లాక్ బ్యాటరీ టబ్ అండి, రెక్టాంగులర్ టబ్. ఇందులో క్రీపర్స్ బాగా వస్తాయి. నేను 6 years బ్యాక్ నాకు తెలిసిన షాప్లో ఉంటే తెచ్చుకున్నాను, అప్పటి నుంచి బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇందులో దోస వేసాను, వంగ మొక్కలు ఉన్నాయి, కాకర కూడా ఉన్నది. పుదీనా స్టెమ్ కటింగ్స్తో ఎవ్రీ పాట్లోని నేను పెట్టుకుంటాను. సమ్మర్లో కూడా బాగా సక్సెస్ అవుతుంది పుదీనా. ఇది కూడా వన్ ఆఫ్ ద మెడిసినల్ ప్లాంట్. ఇది మనకి కోవిడ్ టైంలో కూడా కషాయాలకి లెమన్ టీ కూడా పెట్టుకుంటాం, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా మెడిసినల్ ప్లాంట్. ఇది సీడ్స్ నుంచి గ్రో చేసుకోవచ్చు, ఇట్లా డ్రై అయిన సీడ్స్ మనం వేసుకోవచ్చు, సేమ్ లెమన్లా ఉంటుంది. ఇది టీకి యూజ్ చేసుకోవచ్చు, మనకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కషాయాలుగా వాడుకోవచ్చు. ఇది కూడా మాకు కోవిడ్ టైంలో బాగా యూజ్ అయింది ఈ ప్లాంట్. కషాయాలకి చాలా బాగుంటుంది, మనం సిక్లో ఉన్నప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు తాగొచ్చు. మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ఇది కూడా అండి. మన రెగ్యులర్ ప్లాంట్ ఇది కూడా మనకి కొంచెం పించ్ చేస్తూ ఉంటే కొమ్మలు బ్లూమింగ్ బాగా వస్తాయి, స్టెమ్స్ బాగా వచ్చి పూత బాగా వస్తుంది, కాపు కూడా బాగుంటుంది. ఇది మల్బరీ ప్లాంట్ అండి, చిన్న ప్లాంట్ తీసుకొచ్చాను. 6 months అవుతుంది ప్లాంట్ పెట్టి. చాలా వెంటనే నేను తీసుకొచ్చి పెట్టిన 1 monthలోనే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. మల్బరీని కూడా ఎక్కువ స్టెమ్స్ కట్ చేస్తూ ఉంటే ఇది ఒక ప్లాంట్, ఈ స్టెమ్ కటింగ్ ఇందులో కూడా పెట్టాను. ఇది వేరే ప్లాంట్. ఎక్కువ స్టెమ్ ఫ్రూట్స్ గుత్తులుగా వస్తాయి, మనం కట్ చేసుకున్న కొద్దీ మనం మంచి ఎరువులు అవి ఇచ్చుకుంటే మనకి ఆర్గానిక్గా మనకి నచ్చిన ఫ్రూట్స్ని మనం ఇంట్లోనే మన టెర్రస్ మీద గ్రో చేసుకోవచ్చు. ఇది బ్రింజాల్ ప్లాంట్ అండి. మన ఇంట్లో మాకు బ్రింజాల్స్ ఎక్కువ ఇష్టం, పర్పుల్ బ్రింజాలు. సీడ్స్ కోసం ఉంచాను ఇది. ఇప్పుడు జూన్ వచ్చాక నార్ వేసుకుంటా. ఇది రణపాల ప్లాంట్, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ప్లాంట్. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి డైలీ 1 ఆకు తింటే చాలా మంచిది. ఆకు నుంచి కూడా మనం గ్రో చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా సాయిల్లో ఇట్లా పెట్టుకున్నా కూడా మనకి ప్లాంట్ గ్రో అవుతుంది. ఇది నేను ఓన్లీ లీఫ్ నుంచి గ్రో చేసిన ప్లాంట్. ఇంత హెల్తీగా, ఇంత బ్రాంచెస్గా బాగా స్టార్ట్ అయింది. సాయిల్ కూడా ఆఫే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇది తమలపాకు ప్లాంట్, లోకల్ నర్సరీలోనే తీసుకున్నాను. నేను ప్లాంట్స్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ తీసుకున్న ప్లాంట్ ఇది. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్. ఇది షేడింగ్లో ఉండాలి, డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు. ఇది దొండ అండి,
రాజమండ్రి మీట్లో నేను స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను, పెన్సిల్ దొండ. చాలా బాగుంటుంది ఇది కూడా. సైజు షేపు పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మనకి పెస్ట్ ఏదైనా అటాక్ అయినప్పుడు ఓన్లీ కాయలన్నీ మనం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు పెట్టుకొని వస్తుంది. ఇది వంగండి, ఇది గ్రో బ్యాగ్ అండి. ఇందులో అంతా మనం లీఫీ వేస్ట్ అంతా వేసి జస్ట్ సాయిల్ ఒకటి వేసి పెట్టేశాను నేను సీడ్స్. దోస అండ్ బీర ఉంది ఇందులో. ఈ కంటైనర్లో బీర కాకర ఉంది, బాగా గ్రో అవుతుంది. బీరకి మనకి ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో పాలినేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి, లేకపోతే పిండిని మాడిపోతాయి. కంపోస్టింగ్ బ్యాగ్ అండి. సమ్మర్లో క్విక్గా కాస్ట్గా అవుతుంది. మనం గార్డెన్ ప్రూన్ చేసిన కొమ్మలు, తీసేసిన ప్లాంట్స్, కట్ చేసినవి, గార్డెన్ క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చినవన్నీ వేసుకొని పై లేయర్ మనకి జస్ట్ కొంచెం సాయిల్తో కవర్ చేసుకుంటే మనకి సమ్మర్లో క్విక్గా అవుతుంది. మనకి రెయిన్స్ పడగానే మనకి సాప్లింగ్స్ పెట్టుకోవడానికి, సీడ్స్ వేసుకోవడానికి కాంపోస్ట్ రెడీగా ఉంటుంది. నేను తయారు చేసిన కాంపోస్ట్ చూపిస్తాను కూడా. ఈ లీఫీ కంపోస్ట్ నేను చూపించాను కదా, మనకి గార్డెన్లో లైట్ వెయిట్ అనమాట, చాలా లైట్ వెయిట్, బ్లాక్ గోల్డ్ లాగా ఉంటుంది కదా. మనం ఎవ్రీ గార్డెనర్ కంపల్సరీ లీఫ్ కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అందరూ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఇది దోస ప్లాంట్ అండి. దీనికి కూడా మనము హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలండి. మనకి పొలాల్లోనూ తోటల్లోనూ గ్రో చేసుకునే వాళ్ళు ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకుంటారు కాబట్టి అవసరం ఉండదు. మనం లిమిటెడ్గా పెట్టుకుంటాం కాబట్టి ప్లాంట్స్ మనం కంపల్సరీ హ్యాండ్ పాలినేషన్ అయితే క్రీపర్ వెజిటేబుల్స్కి కంపల్సరీ చేయాలి. కాకర, బీర, సొర, దోస వెజిటేబుల్స్కి అయితే మనం హ్యాండ్ పాలినేషన్ డైలీ చేసుకుంటే మనకి ఎవ్రీ ఫీమేల్ బర్డ్ ఫ్రూటింగ్గా చేంజ్ అవుతుంది.